హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో యూడైస్ వెబ్సైట్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి డీసీఎఫ్ ఫామ్ ఆన్లైన్లో నింపిన తర్వాత ఈ యొక్క డీటెయిల్డ్ రిపోర్ట్ కార్డు ఈ యొక్క మనం యూడైస్ ఫామ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనకి యూడైస్ ప్రొఫైల్లో మనకి ఈ యొక్క వెబ్సైట్లో మనకు ఏ విధంగా ఫిల్ చేయాలో మనకు తెలపడం జరిగింది. ఆ యొక్క వీడియో అనేది నేను చేయడం జరిగింది. ఇంతకుముందు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కొరకు గూగుల్లో సింపుల్గా యూడైస్ ప్రొఫైల్ అని టైప్ చేస్తే మనకు ఈ విధంగా వెబ్సైట్ ఇస్తున్నాడు. ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు ఒక లాగిన్ డీటెయిల్స్ ఉపయోగించి లాగిన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరిగింది. లాగిన్ ఫర్ డీసీఎఫ్ డేటా ఎంట్రీ అండ్ మానిటర్. ఇక్కడ మీ యొక్క లాగిన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ లాగిన్ చేసుకున్న తర్వాత వచ్చే ఆప్షన్లో మనకు ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యొక్క ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ ఆప్షన్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ అన్ని చూపిస్తే మనకు సీరియల్ నెంబరు, ఇక్కడ మనకు ఫామ్ నెంబర్స్ చూపిస్తున్నాయి 1.1 నుంచి 1.26. ఈ విధంగా నేను ఇంతవరకు వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. దాంట్లో మనకి ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మనకైతే ఇక్కడ చివరిలో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. డీటెయిల్డ్ రిపోర్ట్ కార్డు ఇంగ్లీష్, అదేవిధంగా స్కూల్ రిపోర్ట్ కార్డు. మనకు పైన ఉన్న ఆప్షన్ డీటెయిల్డ్ రిపోర్ట్ కార్డు డిఆర్సి ఇంగ్లీష్ పైన ప్రెస్ చేస్తే మన యొక్క యూడైస్ డీసీఎఫ్ ఫామ్ ఈ యొక్క సంవత్సరానికి సంబంధించి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఫామ్ డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేశాక మనకి ఈ విధంగా ఉంటుంది. యూడైస్ ప్లస్ డేటా క్యాప్చర్ ఫార్మేట్. ఇక్కడ అకాడమిక్ ఇయర్ అయితే చూపిస్తున్నాడు. మనకి ఈ యొక్క ఫామ్ని మనకు పైకి స్క్రోల్ చేసుకుంటే మనకు ఇంతకుముందు వెబ్సైట్లో మనం ఏ విధంగా అయితే ఫిల్ చేసామో అవన్నీ డీటెయిల్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఏమైనా మిస్టేక్స్ జరిగినట్టయితే మరలా మనం ఆన్లైన్లో ఫామ్ అయితే ఓపెన్ చేసి మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకున్న తర్వాత మనకి ఫామ్లో మనకి మళ్ళీ కరెక్షన్స్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆ యొక్క మనం చూసుకున్న తర్వాత మనకు మళ్ళీ డీటెయిల్ రిపోర్ట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క డౌన్లోడ్ చేసిన రిపోర్ట్ కార్డ్ని మనం ప్రింట్ చేసి మనకి ఎంఆర్సీలో అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు.